అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా అవంతిపురంలో స్కూల్ బస్సు అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక విద్యార్థులను గుడికి తీసుకువెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం అయితే జరిగింది. ఇక గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ చెందిన బస్సు యాక్సిడెంట్కి గురైంది. ఆ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు 10-15 మంది బాగా ఇబ్బందులు పాలయ్యటం జరిగింది. కొంతమందికి హ్యాండ్స్కి, లెగ్స్కి అండ్ కాళ్ళకి, చేతులు దెబ్బలతో జరిగింది. వారిని దగ్గరనే ఉన్న మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే మా యొక్క చిన్న విన్నపం ఏంటంటే విద్యాశాఖకి కానీ సదరు ఆఫీసర్లకు కానీ ఖచ్చితంగా ఫిట్నెస్ ఉన్న బస్సులనే అనుమతించాలి. ఫిట్నెస్ లేని బస్సులు మాత్రం పర్మిషన్ ఇవ్వకూడదు. అదేవిధంగా అనధికారంగా గుర్తింపు పొందిన స్కూల్ని కూడా ఇలాంటి పర్మిషన్ ఇవ్వకూడదు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. ఇక 10వ తరగతి చదువుతున్న తమ కొడుకుని ఉపాధ్యాయుడు చితకబాదాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు గొడవకు దిగారు. ఇక ఉపాధ్యాయుడిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాం స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అబ్బాయి మీద పవన్ అనే టీచర్ చాలా దారుణంగా పశువులను కొట్టినట్టు కొట్టి మళ్ళీ అడ్మిట్ రాసుకోపో అని చెప్పడం చాలా దారుణం. పిల్లలను అట్లా కొట్టడం సరైనది కాదు. దీని మీద మన డిఈఓ గారు ఉమ్మడే గోవిందరాజులు గారు ఈ స్కూల్ పైన చర్య తీసుకోవాలి. ఇలాంటి స్కూళ్ళను శాసిస్తూ ఈ పవన్ టీచర్పై చర్య తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులతోన ఫీజులు కట్టాలని రోజు వేధింపులు చేస్తున్నారు. ఈ కనీసం ఈ స్కూల్ ప్రమాణాలకు సరిగా గవర్నమెంట్ పర్మిషన్కు సరిగా ఉడకంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. దీనిపైన జిల్లా అధికారులు, కలెక్టర్ కానీ, డిఈఓ కానీ, ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని విద్యార్థులందరికీ, తల్లిదండ్రులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిజాం స్కూల్లో